సూర్యాపేట పట్టణ పరిధిలో రిసోర్స్ పర్సన్ ఆర్పీల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి అంటూ మాకు ఈ ఆర్పీలు వద్దు మహాప్రభు అంటూ మహిళా సంఘాల సభ్యురాలు కలెక్టర్ని వేడుకుంటున్నారు. ఆర్పీలు అన్నపర్తి రాణి, కోతి పద్మ ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయని మహిళా సంఘాల సభ్యురాలు వాపోతున్నారు. సూర్యాపేట పట్టణ పరిధిలో రిసోర్స్ పర్సన్స్ ఆర్పీల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయంటూ మాకు ఈ ఆర్పీలు వద్దు మహాప్రభో అంటూ మహిళా సంఘాల సభ్యురాళ్ళు కలెక్టర్ని వేడుకుంటున్నారు. ఆర్పీలు అన్నపర్తి రాణి, కోతి పద్మ ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయని మహిళా సంఘాల సభ్యురాలు వాపోతున్నారు. తక్షణమే అన్నపర్తి రాణి, కోతి పద్మలను విధుల నుంచి తొలగించాలని సంఘాల సభ్యురాళ్ళు గగ్గోలు పెడుతూ మొరపెట్టుకుంటున్నారు. కలెక్టర్ సార్, మీరైనా మా సంఘాల వైపు చూసి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఉన్న ఆర్పీ కానీ, కోశాధికారి అధ్యక్షురాలు కానీ ఎవ్వరు కూడా నా దగ్గరికి ఎవరూ రాలేదు. కేవలం వాళ్ళు అరే మీరు వెళ్ళండి రా స్టేషన్కి, ఏమైనా ఉంటే మేము వచ్చినాక మాట్లాడతాం అన్నారు. ప్లస్ వాళ్ళని తిట్టారు కూడా, అలా కొడతారు ఇలా కొడతారు, కానీ మాతోనైతే ఎవరూ రాలేదు వెనక నుంచి. మళ్ళీ ఈమె మాట్లాడుకొని ముస్లమ్మ తీసుకొని నన్ను హాస్పిటల్కి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే నేను ఎవరు కొట్టారు, వీళ్ళు కొట్టలేదు కదా, వీళ్ళ పేరు తీసే అని చెప్పేసి వాళ్ళ పేరు తీసేసి ఎవరైతే ఒక్క ఆయన ఉన్నాడో ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది. అది కూడా నేను వీడియో తీస్తేనే కొట్టినాడు అనే కాన్సెప్ట్ పెట్టారు, కానీ వాళ్ళ ఉద్దేశం అది కాదు. ఈ 2 lakhsని వాళ్ళు ఎగ్గొట్టాలని ప్లాన్ చేసినారు. దానికి మేము ఒప్పుకోలేదు కాబట్టి మా మీద అటాక్ చేసినారు. దాని తర్వాత 10 or 5 daysలో మళ్ళీ నేను మున్సిపాలిటీ అధికారి దగ్గరికి వెళ్ళాను. మెప్మా సెంటర్కి వెళ్ళి, మేడం నా మీద ఇలా దాడి జరిగింది, నేను ఒక మహిళని, నేను సంఘం లెక్కల కోసమే వచ్చాను, వాళ్ళు నా మీద దాడి చేసి ఇప్పటి వరకు ఆర్పీ మీద కానీ అక్కడికి వచ్చిన మీ మేడమ్స్ కానీ మీకు ఏం చెప్పలేదా నా మీద దాడి జరిగిందని? మీ దగ్గర నుంచి నాకు ఎలాంటి సపోర్ట్ లేదు, ఎందుకు న్యాయం చేయలేదు మేడం అని నేను వెళ్ళి అడిగాను. అక్కడికి స్టేషన్కి రాలేదు, కనీసం ఆమె మీద ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు అని నేను అడిగాను. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు వెళ్ళండి నేను వచ్చి మాట్లాడతాను అని చెప్పారు. ఒక్కసారి లలితని తీసుకోండి, వాళ్ళ సంఘాలు మొత్తం తీసి ఆమెది కూడా స్టేట్మెంట్ తీపించండి. ఆమె ఎలాంటి అరాచకాలు చేస్తుంది, ఎంత తింటుంది అనేది తీయించండి. అలాగే కోతి పద్మ కూడా ఉంటుంది ఆర్పీ, ఆమెది కూడా తీయించండి ఒకసారి. ఆ సభ్యులని ఎంత దారుణంగా, అసలు లెక్కలు కూడా సరిగా లేవు ఆమె, వాళ్ళ లెక్కలు బయటకు తెలని కోరుచున్నాము. వీళ్ళైతే అస్సలు ఈ సంఘాలను మెరుగుపరచడం చాలా వరకు నష్టపోయినాయి. నడిచాయే 3 సంఘాలండి SLFలో మా దగ్గర, ఆ సంఘాలను కూడా దుర్భరం చేస్తుంది ఆమె అయితే ఈ యొక్క హోదాకి పనికి రాదు. ఆమె అందరితో కలగొలుపుగా చేయలేదు. ఆమెని ఇలా చట్టరీత్యా చర్యలు తీసుకొని ఆమెని ఆ యొక్క నిధుల నుంచి తొలగించడమే మాకు కావాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మమ్మల్ని చాలా బాధ పెట్టింది, తప్పుడు లెక్కలు చేసి మమ్మల్ని బాధ పెట్టింది. మీ దగ్గర నిజాలు ఏమైనా ఉంటే బయటికి తీయండి. నేనైతే మొన్న వీడియో పెట్టానండి, అది కేవలం కోతి పద్మ మీదనే పెట్టాను, ఆర్పీ మీద. నేను ఎవ్వరి ఆర్పీల మీద పెట్టలేను. ఇంకా అలాంటి వాళ్ళు 1-2 ఉన్నారు, నాకు తెలుసు వాళ్ళు ఎవరు అనేది. నేను వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడాను, మిగతా ఆర్పీల గురించి నేను మాట్లాడలేదు. కానీ వీళ్ళ మైండ్ గేమ్ ఆడతారనమాట. వీళ్ళు ఎవరినైతే రెచ్చగొడితే మనం వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవచ్చు అని ఒక ఆలోచనతోనే మిగతా ఆర్పీలను మొత్తం రెచ్చగొట్టారు. లేదండి, మీరు చాలా సేవ చేస్తున్నారు, మేము కూడా చూస్తూనే ఉన్నాం కొంతమందిని. మీ సేవలు చాలా అవసరం ప్రతి ఒక్కరికి. మీరు మెరుగుపరిస్తేనే, మీరు ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేస్తేనే మా పొదుపు సంఘాలకు తెలుస్తాయి. మేము కూడా ఏమైనా లోన్లు వచ్చినా మంచైనా చేయడం మీ వల్ల తెలుసుకొని మా సంఘాలను కూడా మేము అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాము. మిమ్మల్ని మాత్రం మేము ఏం అనలేదు. వాళ్ళు చెప్పే తప్పుడు మాటలకి మీరు కనెక్ట్ అయ్యి మమ్మల్ని వాళ్ళు చెప్పిన విధంగా మా మీద మాత్రం మీరు అలా తప్పుగా ఊహించుకోవడం తప్పండి. మిమ్మల్ని ఎవరిని మేము ఏమనలేదు. కేవలం దురుద్దేశంతో లంచాలకు పాల్పడి ఇలాంటి పనులు చేసే ఆర్పీలని మాత్రం మేము అన్నాము. వాళ్ళ మీదనే చర్యలు తీసుకోమని కోరుకుంటున్నాము.